దిమ్మ తిరిగే ప్రైజ్ కి అఖండ 2 ఓటీటీ రైట్స్ బాలయ్య మజాకా సీనియర్ హీరోలు ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డ్ బ్రేక్ చేసిన బాలయ్య లేట్ గా వస్తున్నా సరే లేటెస్ట్ గా ఉన్న రికార్డ్స్ అన్ని బాలయ్యకే సొంతం. ఇంతకీ ఆ రేర్ రికార్డ్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్నటువంటి భారీ బడ్జెట్ మూవీ అఖండ 2 తాండవం. గతంలో రిలీజ్ అయినటువంటి అఖండకి సీక్వెల్ గా రాబోతున్నటువంటి ఈ పాన్ ఇండియా మూవీ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరు కాంబోలో గతంలో వచ్చినటువంటి సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దీంతో అఖండ 2 పై ఫ్యాన్స్ కి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అఖండ 2 తాండవం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. దాదాపు 80 నుండి 85 కోట్ల మధ్య డీల్ క్లోజ్ అయినట్లుగా కూడా టాక్ నడుస్తుంది. సినిమాపై వస్తున్న హైప్ అండ్ దృష్టిలో ఉంచుకొని భారీ రేట్కు ఓటీటీ రైట్స్ తీసుకోవడానికి నెట్ఫ్లిక్స్ వెనకాలేదని అంటున్నారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి బాలయ్య డాకుమారా సినిమా కూడా డిజిటల్ హక్కును కూడా నెట్ఫ్లిక్సే ఫ్యాన్సీ రేట్కి సొంతం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. 2021 డిసెంబర్లో వచ్చిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. అయితే ఆ మూవీని హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తే నార్త్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పటికే బోయపాటి శ్రీను అండ్ బాలయ్య కాంబినేషన్స్కి మంచి క్రేజ్ ఉంది కాబట్టి అందులోనూ అఖండ 2 మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ లాంగ్వేజ్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ప్రమోషనల్ కంటెంట్ హైప్ తీసుకొచ్చింది. ఇవన్నీ ఈ సినిమాకి భారీ ఓటీటీ రేట్ పలకడానికి కారణమయ్యాయి. అఖండ 2 మూవీలోనూ బాలకృష్ణ డబుల్ యాక్షన్ ప్లే చేస్తున్నారు. అఘోరా క్యారెక్టర్ మెయిన్ గా ఉండబోతుందని కూడా టాక్ నడుస్తుంది. సంయుక్త మీనన్ అండ్ ఆది పినిశెట్టి విలన్ గా, హర్షాలి మల్హోత్రా ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా ప్లే చేస్తున్నారు. 14 రీల్స్ బ్యానర్స్ పై రామాచంట అండ్ గోపి అచంట భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సైతం కూడా సమర్పిస్తున్నటువంటి ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్లో ఆడియన్స్ ముందుకు రావాల్సినటువంటి ఈ మూవీ సమ్ టెక్నికల్ వర్క్స్ వల్ల పోస్ట్ పోన్ అయింది. అయితే 2025 డిసెంబర్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయనున్నట్లు స్వయంగా బాలయ్యే లేటెస్ట్గా అనౌన్స్ చేశారు. అఖండ అండ్ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి 4 సినిమాలు వరుస సక్సెస్లు సాధించాడు బాలయ్య. అఖండ 2తో ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంటారని నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అప్పటి నుంచి స్టిల్ వచ్చినటువంటి ఈ సినిమాలు కూడా 4 సినిమాలు ఏ హీరోకి కూడా సొంతం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ సీనియర్ హీరోల్లో ఓటీటీ రైట్స్ ఇన్ని కోట్లు పెట్టి కొన్నటువంటి ఏ సినిమా కూడా ఈ మధ్యకాలంలో లేదు. అది ఓన్లీ బాలయ్యకే సొంతం. ఎందుకంటే ఆల్రెడీ అఖండకు ఉన్నటువంటి క్రేజ్ అండ్ నార్త్లో అఖండ హిందీలో డబ్ చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ కూడా సో ఇలాంటి భక్తి సినిమాలు అండ్ దాని తర్వాత డివోషనల్ కంటెంట్ ఉన్నటువంటి సినిమాలను చాలా బాగా ఆదరిస్తారు కాబట్టి అఖండకి అంత రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు అఖండ 2 కూడా అఘోరి పాత్ర కాబట్టి దాంట్లో ఒక డిఫరెంట్ వేరియేషన్స్ అండ్ శివుడికి అండ్ దానికి ఉన్నటువంటి మధ్యలో ఈ టైప్ ఆఫ్ జోనర్ని జోడించారు కాబట్టి బోయపాటి అండ్ దానికి తగ్గట్టుగానే మాస్ ఫైట్స్ అండ్ దాని తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ అనే బాలకృష్ణ చెప్తూ ఉంటారు. దెన్ ఆ మాస్ అన్నిటికీ ఫైట్ సీక్వెన్సెస్ అటు డివోషనల్ ఈ రెండు కూడా కలుపుకొని ఒక కంప్లీట్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కూడా బోయపాటి చాలా చాలా కష్టపడుతున్నారని తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ టెక్నికల్ వర్క్స్ కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా స్టిల్ అందుకోసమనే రిలీజ్ చేసినటువంటి రిలీజ్ డేట్ను కూడా అది పోస్ట్ పోన్ చేసి మళ్ళీ డిసెంబర్ వరకు వెయిట్ చేశారంటే అవుట్పుట్ చాలా బెస్ట్గా రావాలి. వచ్చినందుకే వస్తేనే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో వచ్చిన హరిహర విరమలు అండ్ దాని తర్వాత వార్ 2 గ్రాఫిక్స్ కూడా చాలా చాలా డిసప్పాయింట్ చేశాయి. అందుకోసమనే ఆడియన్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అండ్ చూసినటువంటి వాళ్ళు కూడా ఎలాంటి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకుండా మొత్తం కంప్లీట్గా అవుట్పుట్ బాగున్న వరకు అంతవరకు కూడా వెయిట్ చేసి ఆ సినిమాని రిలీజ్ చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈవెన్ ఈ రికార్డ్స్ అన్ని కూడా 80 నుంచి 85 కోట్ల మధ్య ఓన్లీ ఓటీటీ డీల్ అంటే నిజంగా సినిమా ఇప్పటికే సక్సెస్లో ఉన్నట్లే. ఎందుకు అనంటే ఆల్రెడీ పెట్టేటువంటి బడ్జెట్ సరే ఎంతైనా కావచ్చు కానీ కేవలం ఓటీటీ నుంచే 80 కోట్లు అంటే అది చిన్న విషయం ఏమి కాదు. ఈజీగా కలెక్షన్ల పంట పండుతుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ పాన్ ఇండియా మార్కెట్ ఉన్నా కానీ ఆ రేంజ్లో బడ్జెట్ ఉండవు. ఇప్పుడు ఉన్నటువంటి పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా 200, 300, 400 కోట్ల వరకు కూడా పెడుతున్నారు. బట్ అఖండ 2కి అంత అయ్యి ఉండదు డెఫినెట్గా. కానీ ఓటీటీ మాత్రం డెఫినెట్గా 80 నుంచి 85 కోట్ల మధ్య ఉంది కాబట్టి సో ఇక్కడనే సినిమా ఆల్మోస్ట్ 75% సేవ్ అయిందనే చెప్పొచ్చు. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కాసుల పంట నిజంగానే ఈ ఓటీటీ జూల్స్ ఇస్తే అర్థమవుతూనే ఉంది. సో మరి అఖండ 2 నిజంగానే అటు
బోయపాటి ఇటు బాలకృష్ణ డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ ఇక సీనియర్ హీరోలు ఎవ్వరు కూడా ఇలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయలేదు. అది కేవలం బాలయ్యకే సొంతం. అటు వరుసగా 4 మూవీస్ రిలీజ్ అయ్యి 4 బ్లాక్ బస్టర్లు అయినా, అండ్ దాని తర్వాత ఓటీటీలో కూడా ఇంత ప్రైజ్ పెట్టి ఎక్కున్నా, ఇవన్నీ కూడా కేవలం వన్ అండ్ ఓన్లీ బాలయ్యకే సొంతం అని కూడా నందమూరి ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి అఖండ 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.